వెల్కమ్ టు యోయోటీవీ. ఉపరాష్ట్రపతి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. దీనికి ఎన్నికలు ప్రమాణ పద్ధతిలో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఒక ఓటరు సమూహంగా ఏర్పడి తమ ఓటును వేస్తారు. ఓటు వేసేటప్పుడు తమకి ఇష్టమైన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అవసరమైతే ఇంకొక అభ్యర్థికి రెండవ ప్రాధాన్యత ఓటు వేయచ్చు. అయితే రెండు కూటములు తమ సభ్యులను మొదటి ప్రాధాన్యత ఓటుకే పరిమితం కావాలని ఇప్పటికే సూచించారు. అభ్యర్థులకి సమాన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రెండవ ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతోంది. పార్లమెంటు నూతన భవనంలోని F-101 వసుధాలో జరుగుతున్న ఓటింగ్లో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో నిలవగా, ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా తెలంగాణవాసి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 కాగా 7 స్థానాలు ఖాళీ కావడంతో ప్రస్తుతం 781 మంది సభ్యులు ఉన్నారు. అయితే భారత రాష్ట్ర సమితి, బీజు జనతాదళ్ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 4, బీజేడీకి 7 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. లోక్సభలో మెజార్టీ ఉన్నందున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ ఆధిక్యంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. గణాంకాలను పరిశీలిస్తే ఎన్డీఏకు 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. అయితే పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయొద్దని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో ఎంపీలు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో క్రాస్ ఓటింగ్పై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.